గుంటూరులో ఒక ప్రముఖ ఆసుపత్రిలో సత్తెనపల్లి నియోజకవర్గం రాజుపాలెం మండలం పెదనెమిలిపురి గ్రామానికి చెందినటువంటి గుత్తా లక్ష్మీనారాయణ అనే వ్యక్తి పోలీసుల హెరాస్మెంట్ తట్టుకోలేక ఆత్మహత్యా ప్రయత్నం చేయటం, ఆ తర్వాత పిడుగురాళ్ళలో ఆయనకి ప్రాథమిక వైద్యాన్ని చేసి గుంటూరు తరలించడం మీ అందరికీ తెలిసినటువంటి అంశమే. ఆయన సుమారుగా 4-5 రోజుల నుంచి ఆ ప్రముఖ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఉన్నారు. వారిని పరామర్శించటం కోసం జగన్మోహన్ రెడ్డి గారు రేపు 9 గంటలకు తాడేపల్లిలో బయలుదేరి గుంటూరు వచ్చి వారిని పరామర్శించి వెళ్ళేటటువంటి కార్యక్రమం రేపు జరుగుతుంది. దాన్ని మీ ద్వారా ప్రజలకి చెప్పాలనే ఉద్దేశంతో ఈ మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. గుత్తా లక్ష్మీనారాయణ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చెందినటువంటి కార్యకర్త. అతన్ని ఒక సివిల్ మ్యాటర్లో పోలీసులు పిలిచి గత 6 మాసాల నుంచి ఆయన వేధిస్తున్నారు. ఫైనల్గా డిఎస్పీ సత్తెనపల్లి హనుమంతరావు అని ఆయన అతన్ని పిలిచి ఇష్టం వచ్చినట్టు తిట్టి, నానాబూతులు తిట్టి, భరించడానికి వీల్లేని విధంగా తిట్టి, కులం పేరెత్తి కూడా నువ్వు ఆ కులమై జగన్ అంటే ఎలా తిరుగుతున్నావు అని బూతులు తిట్టడంతో అతను ఆత్మహత్య చేసుకున్నాడు. ఇది నేను కల్పించినటువంటి కథ కాదు, ఎవరు కల్పించింది కూడా కాదు. ఒక్కసారి గుత్తా లక్ష్మీనారాయణ గారు మందు తాగిన తర్వాత ఆయన చేసినట్టు సెల్ఫీ వీడియోలు మీరందరూ వీక్షించే ఉంటారు, చూసే ఉంటారు. దాని ప్రకారం అర్థమైనటువంటి అంశం, ఇలాంటి దుర్ఘటన పోలీసు వ్యవస్థ ఎంతగా బరి తెగించి తెలుగుదేశం పార్టీకి అండగా ఉంటుందో, తెలుగుదేశం పార్టీ చెప్పినట్టుగా ఎలా నడుస్తుందో ఇది ఒక ఉదాహరణ. ఇంకా చాలా ఉదాహరణలు ఉన్నాయి. వీటిని పురస్కరించుకొని పైగా ఇంకో మాట, నేను చనిపోతూ అబద్ధవాడను, నేను చనిపోవడానికి సిద్ధంగా ఉన్నాను, అందుకే మందు తాగాను అన్నా, జగన్ అన్నా నువ్వు వచ్చి నన్ను పరామర్శించి వెళ్ళాలి, చనిపోయిన తర్వాత నా శవాన్ని తాకి వెళ్ళాలి అనేటువంటి భావనతో ఆయన వీడియోలు చేశారు. కాబట్టి రేపు జగన్మోహన్ రెడ్డి గారు బయలుదేరి ఆ ప్రముఖ ఆసుపత్రికి వచ్చి వారిని, వారి కుటుంబ సభ్యుల్ని, ఇంతవరకు క్షేమంగానే ఉన్నారు, క్షేమంగా ఉండాలని కూడా మేము కోరుకుంటున్నాం. ఆయన కోలుకోవాలని ఆశిస్తున్నాం. పూర్తి ఆయురారోగ్యాలతో ఆయన ఆసుపత్రి నుంచి బయటికి రావాలనేటువంటి భావనతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉంది. ఇది ప్రాథమికమైనటువంటి బాధ్యతగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ భావించింది. అంతకుముందు మేము వెళ్ళి పలకరించాం. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు స్వయాన వచ్చి వారిని పరామర్శించి వెళ్ళబోతున్నారు. అది రేపు జరగబోతుందనే విషయాన్ని మీ ద్వారా, మీడియా ద్వారా గుంటూరు ప్రజానీకానికి, రాష్ట్ర ప్రజానీకానికి తెలియపరచనున్నాను.